ఇప్పుడు నా లేడీస్ బ్యాచులర్ పార్టీలో మరో సెగ్మెంట్ తో నాతో పాటు నా లేడీస్ అందరూ ఒక స్కిట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎవరి కోసం ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం ఈ శూన్యనందనం ఈ భగ్న హృదయం. ఏంటి బాధ ఏంటి? ఈ బాటిల్ అయిపోయిందా? 200 పెట్టి కొన్నాను కానీ ఎక్కట్లే. నిన్ను 2 లక్షలు పెట్టి యాంకర్ గా పెట్టావు, మాకు ఎక్కట్లా. మేము చెప్పామా? అసలు ఎందుకు అలా అంటున్నారు? తనతో నాకు లింక్ ఉందని నేను ఎప్పుడైనా చెప్పానా? ఎపిసోడ్ లింకులే సరిగ్గా చెప్పవు, ఇంకా అతనితో లింక్ ఉందని మాకేం చెప్తావులే గానీ. అసలు మీకు నా బాధ గురించి చెప్పుకోవాలనుకుంటున్నాను. చెప్పు. ఈ రోజు ఏం జరిగింది తెలుసా? ఏమైంది? ఒక 90 కొందామని ఒక వైన్ షాప్ కి బయలుదేరా. అక్కడ వెళ్ళి చూస్తే 18 ఇయర్స్ అబవ్ రాసింది. వెంటనే ఇంటికి తిరిగి వచ్చేసా. అంటే అప్పటికే ఒక 90 వేసావు నువ్వు. తాగితే మర్చిపోలేను. తాగితే గట్టిగా 4 డైలాగులు ఇస్తే మర్చిపోతావు. ఈ డైలాగులు మనకు అవసరమా? నువ్వేనా ఇంకా ఎవరైనా ఉన్నారా నీలాగా ఫెయిల్ అయిన వాళ్ళు? నీతో నాకెందుకు గానీ నాలాంటి ఎంతో మంది లవ్ ఫెయిల్యూర్ లో ఉన్న అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు నేను వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తా. లవ్ ఫెయిల్యూర్ అమ్మాయిలు ప్లీజ్ కమ్. తకిట తదిమి తందానా హృదయ లయల జతుల గతుల తిల్లానా తకిట తదిమి తందానా హృదయ లయల జతుల గతుల తిల్లానా. నువ్వే క్వార్టర్ బాటిల్ ఫుల్ తాగేస్తున్నావా? చూసావా నేను డాన్స్ చేస్తుంటే బావులో కప్పలు ఎలా చూస్తున్నాయో? మరి పైన ఒక బావురు కప్ప డాన్స్ చేస్తుంటే కింద ఉన్న చిన్న కప్పలు అలాగే చూస్తా ఏం జరుగుతుందని. మీ ఇద్దరు ఎవరు? లవ్ ఫెయిలియర్. ఏమైంది? నీదేంటి బాధ? నాది లవ్ ఫెయిలియర్ బ్రో. నిన్ను ఎవరు మోసం చేశారు? అర్జున్ రెడ్డి. పిలవాడిని. రే అర్జున్ రెడ్డి. ఏంటి? నేను ఒక బీరు కొట్టా తెలుసా? నాకు ఇప్పుడే అర్థమైంది. ఏంటి? బీరు కొడితే ఇంత బోరు కొడతారని. నన్ను ప్రేమలో ఓడించిన మగాడు. ఎవరు మోసం చేశారు నిన్ను? నీ పక్కనే ఉన్నాడు సాగర్ సంగమంగాడు. ఏంటి సాగర్ సంగమం చేయమంటే చంద్రముఖి చేస్తావేంటి నువ్వు? నీ ప్రేమ కోసం పిచ్చోడా కుక్కలా తిరిగాను కదరా. నువ్వు కుక్కవే, నేను ఎంకలు తిరగడానికి నీ పిచ్చోడేం కాదు. ఏం మాట్లాడుతున్నారా? ఒకప్పుడు నన్ను నీలో సగం అన్నావు, కానీ ఇప్పుడు నీలో సగం నేను ఉన్నాను. చూసావు కదా. నేను అన్నం తింటుంటే 5 నిమిషాలకు ఒకసారి తిట్టేవాడివి. మరి 5 నిమిషాలకు ఒకసారి తింటే తిట్టినా మరి. మన ప్రేమ 10 కాలాల పాటు చల్లగా ఉండాలని దీపం పెట్టాడు, కొండ ఎక్కింది. నీ మీద ఎందుకు వెలిగించుకున్నాను? లక్ష్మి, నీ లవ్ ఫెయిల్ ఎవరు? నీ వాళ్ళకి కారణం ఎవరు? ఎంతకి ఉన్నాడులే. ఉన్నాడా? సరే నీదే. నీ లవ్ ఫెయిల్యూర్ వచ్చింది. లవ్ ఫెయిల్యూర్ పట్టించుకోరండి. నువ్వు లవ్ ఫెయిల్యూరా? నేనే అంజలి. ఏ అంజలి? గీతాంజలి. ఎట్లున్నా గెటప్ లో? ఈ గీతాంజలి క్యారెక్టర్ కి శ్రద్ధాంజలి పెట్టావు కదా. నీ క్యారెక్టర్ నువ్వు వదిలే. ఇప్పుడు నేను ఎటు పోతున్నాను తెలుసా? కుంఫువా? నీ పేరేంటి? నా పేరు ప్రీతి. శ్రీశైలం కోతిలో ఉంది. ఇది ప్రీతియా? అర్జున్ రెడ్డి. ఎవరైనా నన్ను పిలిచింది? అర్జున్. ఎందుకు పిలిచా చెప్పు. మా తమ్ముని ముద్దు పెట్టుకున్నావా? మీ తమ్ముని పెట్టుకుంటా, మీ అమ్మని పెట్టుకుంటా, అవసరమైతే మీ నాన్న కూడా పెట్టుకుంటా. మరి నన్ను ఎందుకు పెట్టుకోవరా? నీ ముఖం చూస్తే ఎవడో ముద్ద పెట్టాడు, ముద్దలా పెడతానే. అర్జున్, నేను నిన్ను ప్రేమించలేదు. మరి నా మీద ఇంకేస్తే నువ్వెందుకు రియాక్ట్ అయ్యావు? ఆడు ఇంకేయాల్సింది ఇంక కాదే, ఏ సింక్ లోనే పడి తావు కొట్టక ఇంకేసాడు, అందుకే ఆయన కొట్టా. అంటే నీ సంసారం సంకనాకి పోయిందని ఊర్లో వాళ్ళ సంసారాలన్నీ తీసుకొచ్చి దుకాణం పెట్టావా నువ్వు? ఆల్రెడీ అడుగున్నావు, కొడతారు, అడుగు వెళ్ళిపోతావు కిందకి. ఇంకా లవ్ ఫెయిలియర్స్ ఎవరెవరు ఉన్నారు? బయటకు రండి. ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా, మాట మన్నించుమా, బయట పడిపోకుమా, చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల, నీ పేరు నిట్టూర్పుల జ్వాల, ప్రణయమా. లేచిపోదామన్న మగాడు
జోకేసిన ఆడదానా, జోకేసిన ఆడదానా. చెప్పు. నీతో పిల్లలు కందాం అనుకున్నాను. మరిద్దరం కలిస్తే వచ్చేది పిల్లలు కాదు, పుట్ట కొడుకులు, పుట్ట కొడుకులు. సరే కానీ నా దగ్గర ఉన్న ఆస్తంతా నీకే. ఇంటికి వెళ్ళడానికి ఇచ్చే కన్వెన్స్ 300. ఐ లవ్ యూ. నువ్వు నాకు నచ్చలేదు, నేను దీనికి ఒప్పుకోను. ఏ అంటే నాకు నచ్చలేదు. నాకే తక్కువ. నీకేం తక్కువ అందరికి తెలుసు, నేను ఎలా చెప్పను? వాసి వాడితా సదియా. ఏంటి నేను నూతిలో తేలుతున్నాను ఏంటి? నువ్వు తేలట్లేదు, కప్పల కింద చచ్చిపోతున్నాయి. కప్పులు తేల్తాయంట. ఎర్రి పాప ఎల్లు. ఏంటి నాగడ్డను పట్టుకొని చేస్తుంది? మీ అందరిని చూస్తే అనవసరంగా ఈ లవ్ ఫెయిలియర్స్ ని ఎంకరేజ్ చేసినట్టు అనిపిస్తుంది. పోండి ఇక్కడి నుంచి. ఇంతకీ ఇది ఫెయిల్యూరా పాస్ చెప్పలేదు. ఎలాంటి ఇక్కడి నుంచి మా ప్రేమకి న్యాయం చేయరా? ముందు మీ ప్రేమకు న్యాయం చేసుకోండి. ఎప్పటికైనా మన అందరు వాడు వస్తాడు. వాడు వచ్చేలోపు పింఛన్ డబ్బులు ఇవ్వడానికి ఒకడు వస్తాడు నీకు. ఏంటమ్మా ఇది? దీనికి ఏదో న్యాయం చెప్పు. వీళ్ళు వెళ్ళే రకం కాదు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అమేజింగ్ స్కిట్ అండ్ పర్ఫార్మెన్స్. ఎప్పటికైనా ఈ పారో దేవదాస్ వస్తాడు, నేను ఎదురు చూస్తూ ఉంటా. అప్పటి వరకు ఇదే నా దేవదాస్. వస్తాడు నా రాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు, కార్తీక పున్నమి వేళలోన. సో ఈ రోజు నా బ్యాచులర్ పార్టీ సెలబ్రేషన్స్ లో ఒక స్పెషల్ ఫ్యామిలీ మాతో పాటు ఉన్నారు. వాళ్ళు ఈ రోజు ఈ స్టేజ్ మీదకి వచ్చి మనందరినీ కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ దెమ్ అండ్ లెట్స్ వెల్కమ్ దెమ్. వెల్కమ్ అండి, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. సో మీరు మన షోస్ అన్ని చూస్తూ ఉంటారంట. సో ఈ రోజు మాకు కొన్ని క్వశ్చన్స్ అడగడానికి వచ్చారు. సో వాట్ ఆర్ ద క్వశ్చన్స్? అదన్నా మీ షోలు చూసి చాలా ఎంజాయ్ చేస్తాం మేము. అయితే రీసెంట్ గా ఈ షోల నుంచి కొంతమంది ఒక్కొక్కరుగా బయటికి వెళ్తున్నారు. అలాగే మీరు కూడా బయటకు వెళ్తారని ఒక చిన్న టాక్, అది నిజమేనా? మీరు రీసెంట్ గా జబర్దస్త్ లో కూడా రావట్లేదు, గ్యాప్ వచ్చింది. నేను జబర్దస్త్కి రాకపోవడానికి రీజను, జబర్దస్త్లో నేనే స్క్రిప్ట్ రాసుకోవాలి, టీం అందరికి ప్రాక్టీస్ చేయించాలి. ఇదంతా చేయాలంటే మనకి ఆ టైం దొరకాలి. బేసిక్ గా నేను ఇప్పుడు ఒక 4 సినిమాలు చేస్తున్నాను. దానికోసం నేను స్క్రిప్ట్ రాయడానికి టైం కేటాయించడం కానీ రిహార్సల్ ఇవన్నీ కుదరక నేను జబర్దస్త్ చేయట్లేదు అనమాట. మళ్ళీ కొంచెం ఈ సినిమాలు ఈ ఫ్లో అయిపోగానే నేను మళ్ళీ జబర్దస్త్ వస్తాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. మిమ్మల్ని మళ్ళీ మేము జబర్దస్త్ లో చూడాలన్న తప్పకుండా. థ్యాంక్ యూ. రాంప్రసాద్ అన్న, సుధీర్ అన్న, మళ్ళా శ్రీనన్న అంటే ఏమైనా రీఎంట్రీ ఇస్తారా? మీ ముగ్గురు కాంబినేషన్ లో ఒక స్కిట్ చూడాలని మేము జబర్దస్త్ లో మళ్ళీ సుధీర్, నేను, శ్రీను కాంబినేషన్ లో స్కిట్ చూడడం అనేది కొంచెం కష్టమే, టైం పడుతుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఛాన్స్ ఇచ్చిన అందరికి థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.